హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇక అక్కడ నారాయణ కుటుంబ సభ్యులు అందరూ ఉంటారు. ఇక ఒక ఆవిడ మీద రుద్రాంబిక అమ్మవారు అయితే పూనుతారు. ఆవిడ వేప కొమ్మలు పట్టుకుని అమ్మవారు వచ్చినట్టుగా మాట్లాడుతూ, ఒరేయ్, ఎందుకురా నన్ను ఇన్నాళ్ళు మర్చిపోయావు? నువ్వు నా అనుగ్రహంతోటే పుట్టావు, అలాంటిది నన్నే మర్చిపోతావా? మళ్ళీ ఈ అమ్మను చూడడానికి నీకు ఇంత సమయం పట్టిందా అని మాధవ్ దగ్గరికి వెళ్ళి ఆ దేవత పూనిన ఆవిడ అంటూ ఉంటుంది. ఇక అది చూసి మహాలక్ష్మి, నారాయణ, మాధవ్, కేశవ్, చక్రి అందరూ కూడా షాక్ అయి అలా చూస్తూ ఉండిపోతే మాధవ్ మాత్రం ఎంతో భక్తిగా అమ్మవారికి నమస్కారం చేస్తూ ఉంటాడు. మరో పక్కన కేశవ లేని టైం చూసి శైలుకైతే పెళ్లి చేయాలని వాళ్ళ అమ్మ వాళ్ళ అన్నయ్య నిర్ణయం తీసుకుంటారు. ఇక వాళ్ళ నాన్నకి మాత్రం ఆ పెళ్లి ఇష్టం లేకపోవడంతో అలా సైలెంట్ గా చూస్తూ ఉంటారు. ఇక పెళ్లి కొడుకు పెళ్లిపీటల మీద కూర్చుని వెయిట్ చేస్తూ ఉంటాడు. ఇక అప్పుడే శైలు వాళ్ళ అమ్మ వాళ్ళ అన్నయ్య అయితే బలవంతంగా శైలుని తీసుకుని వచ్చి పెళ్లిపీటల మీద కూర్చోబెట్టి శైలు చేతుల్ని గట్టిగా వాళ్ళ అన్నయ్య వాళ్ళ అమ్మ గట్టిగా పట్టేసుకుని, ఒరే బావా, నువ్వు తొందరగా తాళి కట్టేయ్ అని చెప్పడంతో పెళ్లికొడుకు శైలు మెడలో తాళి కడుతూ ఉంటాడు. ఇక శైలు అయితే నాకు ఈ పెళ్లి ఇష్టం లేదు, తాళి కట్టొద్దు అని గట్టిగా అరుస్తూ ఉంటుంది. అయినా సరే పెళ్లికొడుకు అదేమి పట్టించుకోకుండా శైలు మెడలో అయితే మూడు ముడులు వేసేస్తూ ఉంటాడు. ఇక ఈ పెళ్లి ఇష్టం లేని వాళ్ళ నాన్న మాత్రం సైలెంట్ గా కళ్ళు మూసుకుని అటువైపుగా తిరిగి నుంచుంటాడు. మరి నెక్స్ట్ ఏం జరగనుంది, అసలు కేశవ ఏం చేస్తాడు అనేది నెక్స్ట్ రివ్యూలో తెలుసుకుందాం. వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్.